ఆకాశంలో నారదుడు వచ్చేటప్పుడు సినిమాల్లో చూపించే ఈ మేఘ మాలికలు అంటే మనం స్వర్గానికి వచ్చామా? వీళ్ళెవరు? మన బ్యాచ్యేనా? మాలికలు అంటే మనం స్వర్గానికి వచ్చామా? వీళ్ళెవరు? మన బ్యాచ్యేనా? ఇదేందో నాకైతే పేరు తెలియదు, మీకు తెలుసు. పిగ్ హెడ్ స్కిన్. మీకు పురుగులు కావాలండి, పురుగులు తేళ్ళు పురుగులు మీకు కావాలంటే వెంటనే ట్రైన్ బస్సు ఫ్లైట్ ఎక్కే రావాలి. వచ్చేసి యునో ఇఫ్ యూ నో యూ కెన్ బై ట్రైన్స్ అండ్ టైమ్ టు. హాయ్, హలో, నమస్తే, స్వాగతం, సుస్వాగతం. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నా. ఇది ఎయిర్ ఏషియా ఫ్లైట్, సో క్రూ కూడా ఏషియన్సే ఉన్నారు, ఇండియన్స్ కాదు. పాస్పోర్ట్ చెక్, క్యాష్ కూడా తీసుకున్నా యాక్చువల్గా ఇంటి దగ్గరనే. కరెన్సీ ఎక్స్చేంజ్లో ఏదైనా పోతే మనకి ఇచ్చేస్తారు. ఇట్లాంటి ఒక స్లిప్ కూడా ఇస్తారు యాజ్ అ ప్రూఫ్గా. 10,000 థాయ్ కరెన్సీ తీసుకున్నా, దానికి నాకు ఇండియన్ రూపీస్లో 25,000 చేంజ్ అయింది. సో ఏ కరెన్సీ ఎక్స్చేంజ్ దగ్గర అయినా సరే మంచి రేట్ చూసి చేసుకోవచ్చు. నేను ఇంటి దగ్గరే చేసుకున్నాను. అండ్ వన్ వే ఫ్లైట్ టికెట్ అరౌండ్ 15,000 పడ్డది. 16,000 సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి కూడా. సో ఇట్లా హైదరాబాద్ నుంచి మలేషియా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో లేఓవర్ ఉంది. అక్కడ నుంచి ఫుకెట్కి లేఓవర్ 5 hours ఉంది మలేషియన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో. ఎయిర్పోర్ట్ నేమ్ కౌలాలంపూర్. ఇక్కడ 5 hours లేఓవర్ ఇది. సో ఫస్ట్ నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోతుంది. ఛార్జింగ్ పాట్స్ ఎత్తుకుతా పోయి ఛార్జింగ్ పెట్టుకొని స్టార్ట్ అవుతా. 1 billion zillion jillion billion quadrillion times later. సో వచ్చేసింది ఫ్లైట్. గైస్, మీకు ఆ పైన లగేజ్ పైన స్మోక్ అనిపిస్తుందా? ఆ స్మోక్ ఎందుకు వస్తుందో ఎవరికైనా తెలుసా? తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. ఇది నా ఫస్ట్ ఫ్లైట్ ఏం కాదు, బట్ ఐఎమ్ జస్ట్ క్యూరియస్ టు నో. ఫ్లైట్ స్టార్ట్ అయిపోయింది, ఎక్కడానికి రెడీగా ఉంది. ఈ వ్యూ చాలా బాగుంటుంది, మీరందరూ వీక్షించాలని కోరుకుంటూ ఇట్లు నా కళ్ళతో మీకు ఈ ప్రపంచాన్ని చూపిస్తున్నా నేను. ఏంటిది? ఆకాశంలో నారదుడు వచ్చేటప్పుడు సినిమాల్లో చూపించే ఈ మేఘ మాలికలు అంటే మనం స్వర్గానికి వచ్చామా? వీళ్ళెవరు? మన బ్యాచ్యేనా? I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. 'Cause you're trying to stay strong and fake a smile until I look away. Eyes fade to gray as you fade away, as you fade away. సో అలా మలేషియా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఫుకెట్కి వచ్చేసినాం. ఇది మన స్కై మ్యాప్, రోడ్ మ్యాప్ లాగా. మొత్తానికి ఫుకెట్కి వచ్చేసిన. ఫుకెట్లో రాలేదు, ఫుకెట్ అని పేరుందని చెప్పి మీరు ఫుకెట్లో వచ్చిన అస్సలు అనుకోకండి. క్యూట్ కుట్టి. వెల్కమ్ టు ఫుకెట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. బయటకు వెళ్ళి ట్రాన్స్పోర్ట్ చూసుకుందాం. బయటకు వచ్చి క్యాబ్ తీసుకుందాం అనుకున్నా, బట్ ఇక్కడ స్మార్ట్ బస్ అని చెప్పేసి బస్ కనిపించింది. బెస్ట్ రేట్ 100 bahts. ఫుకెట్లో ఎక్కడైనా డ్రాప్ చేస్తారంట. బస్ చాలా బాగుంది, ఏసీ కూడా మంచిగా ఉంది. బస్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. రిటర్న్లో కూడా బస్లోనే వద్దాం అనుకుంటున్నా ఎయిర్పోర్ట్కి. సీ వ్యూ. ఈయన మన వరల్డ్ ఫేమస్ యాక్టర్ జానీ బాబాయే కదా. సరే, దిగేటప్పుడు చూసి కన్ఫర్మ్ చేసుకుందాం.
ఇదే పాతోంగ్ బీచ్. ఇక్కడికి దగ్గరనే మన హోటల్. సో జల్దీ చెక్ ఇన్ చేసేసి బీచ్కి వచ్చేద్దాం. సో ఇదే అన్నమాట మన హోటల్ కమ్ రిసార్ట్, ఫిషర్మ్యాన్స్ హార్బర్. సో నాకు ఇది బెస్ట్ అనిపించింది ఫూకెట్లో. కొంచెం కాస్ట్లీ, బట్ ఇంత దూరం వస్తున్నాం, సో మంచి హోటల్లో ఉండాలని చెప్పి డిసైడ్ అయ్యాను. A few moments later. చెక్ ఇన్ అయిపోయింది హోటల్లో. రిసెప్షనిస్ట్లో ఒక లేడీ బాయ్ కూడా ఉన్నాడు. ఇది చాలా కామన్ ఏమో ఇక్కడ. సో నాకు ఈ హోటల్ 5 డేస్కి అరౌండ్ 20,000 పడ్డది ఇండియన్ రూపీస్లో. కొంచెం ఎక్కువనే, కానీ హోటల్ చాలా బాగుంటుంది. 5 స్టార్ హోటల్ యాక్చువల్గా, రిసార్ట్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్. సో ఇక్కడ 7-Eleven అని కనిపిస్తుంది కదా, ఇది మన దగ్గర డీమార్ట్, విజేత లాగా అనమాట. ఎక్కడ చూసినా చాలా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా ఫుకెట్కి, థాయిలాండ్కి వస్తే ఈ 7-Elevenలో పోయి షాపింగ్ చేయండి. బయట వద్దు, అక్కడైతే తక్కువ ప్రైజెస్ ఉంటాయి, మన డీమార్ట్ లాగా, విజేత లాగా. దిస్ ఈజ్ కాల్డ్ టుక్ టుక్. మన దగ్గర ఆటోలాగా ఇవి, వీటి పేరే టుక్ టుక్ అంట. ఆ సౌండ్ అట్లా వస్తుందని పెట్టిరేమో మరి. అదిగో అదే బీచ్. హౌస్ ద బీచ్. ఒక డిఫరెన్స్ అయితే చెప్పగలను, మన గోవాలాగా అయితే లేదు, ఖచ్చితంగా డిఫరెంట్గా ఉంది. ఇదంతా వైట్ శాండ్. ఈ వైట్ శాండ్ వల్ల ఇంకా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది బీచ్. మీకు మొబైల్ ఎట్లా కనిపిస్తుందో తెలియదు, బట్ లైవ్లో అయితే చాలా 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 బాగుంది. టూ గుడ్. చలో బీచ్ మొత్తం ఒక రౌండ్ వేసి వద్దాం అట్లా. సో గైస్, ఈ ఫారెన్ పీపుల్ని చూడాలని ఉందా? కమ్ టు ఫుకెట్కి వచ్చేయండి, చూసేయండి. మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది, నాకు తెలిసిందే ప్రపంచం అని. అందులో నుంచి బయటికి రావాలి అని అంటే తెలియని ప్లేస్కి, తెలియని విషయాలు తెలుసుకోవడానికి పోవాలి. ది బెస్ట్ థింగ్, ట్రిప్స్, ట్రావెల్ చేయండి. ఏదో ఒకటి చేసి చాలా నేర్చుకుంటారు. చాలా న్యూట్రలైజ్ అవుతుంది మీ బ్రెయిన్ చాలా విషయాలలో. ఎనర్జీ, టైం మళ్ళీ మనకి రాదు. సో తిరగాలంటే కూడా ఎనర్జీ ఉండాలి, అది ఉన్నప్పుడే తిరగాలి. ఏదో చిన్న సజెషన్ ఇవ్వాలనిపించి ఇచ్చిన. మీకు నచ్చితే తీసుకొని, నచ్చకపోతే ఇగ్నోర్ చేయండి, నో ప్రాబ్లం. జస్ట్ వీడియో మాత్రం వాచ్ చేయండి. వర్త్ వర్మ వర్త్. ఈ లెఫ్ట్లో కనిపించేవన్నీ బార్సే. ఇవన్నీ నైట్ ఓపెన్ అవుతాయి అనుకుంటా, చూస్తే అర్థమైపోతుంది. ఆ ముందు కనిపించేది మసాజ్ సెంటరే. సో బ్యాంకాక్లోనే కాదు, నాకు తెలిసి థాయిలాండ్లో ఎక్కడ పోయినా మీకు ఈ మసాజ్ సెంటర్స్ కనిపిస్తాయి. ఇది ఇంకా ఓపెన్ చేయలేదు. సో మీకోసం పాజ్ చేస్తా, రేట్లో చూసుకోండి. ఇక్కడ లీగల్ ఏమో ఐఎమ్ నాట్ షూర్, కానీ మసాజ్ సెంటర్స్, వీట్ షాప్లు అయితే అట్లీస్ట్ ఒక 2 షాప్స్ 3 షాప్స్ గ్యాప్ ఇచ్చేసి చాలా ఉంటున్నాయి. అన్ని షాప్స్లలో మీకు ఫీమేల్స్ కనిపిస్తారు. ఫీమేల్స్తో పాటు లేడీ బాయ్స్ కూడా కనిపిస్తారు. మీరు గెస్ చేయడం చాలా కష్టం, బికాస్ కొంతమంది పర్సనాలిటీ చూసి చెప్పొచ్చు వీళ్ళు అమ్మాయిలు కాదు అబ్బాయిలని, కానీ వీళ్ళని మీరు గెస్ చేయలేరు. అందరి పర్సనాలిటీలు ఒకేలాగా ఉంటాయి. వీళ్ళకి మీసాలు గడ్డాలు కూడా రావు. సో కష్టం. అండ్ మీకు ఇట్లా సర్కిల్ వచ్చిన ప్రతి దగ్గర ఇట్లా చిన్న చిన్న టెంపుల్స్ లాగా కనిపిస్తాయి. సో బ్యూటిఫుల్. అండ్ ఇంకా వినాయకుడి గురించి చెప్పనక్కర్లేదు. ఆల్మోస్ట్ మీకు అన్ని హోటల్ ఎంట్రన్సెస్ దగ్గర వినాయకుడు ఖచ్చితంగా ఉంటాడు. వీళ్ళు ఇష్టంగా అడాప్ట్ చేసుకున్నారు. ఇది కూడా నేను చెప్పిన కదా, క్యానిబీస్ అంటే అదే గాంజా. వీట్ షాప్స్. మీరు అడగవచ్చు నేను చేసినానా అని. ఐ డోంట్ స్మోక్, నాకు అలవాట్లేదు. నాకు ట్రావెల్ మొత్తం ఇస్తుంది. ఐఎమ్ సాటిస్ఫైడ్ బై దిస్ ట్రావెలింగ్, దట్స్ ఆల్. ఇంకో ఎక్స్ట్రా థింగ్ అవసరం లేదు. మీకు కరెన్సీ ఎక్స్చేంజ్ కావాలంటే కరెన్సీ ఎక్స్చేంజ్ షాప్స్ కూడా ఉంటాయి, చాలా ఉంటాయి.
మీరు క్యాష్ టు క్యాష్ చేసుకోవచ్చు. కొన్ని ప్లేసెస్లో కార్డ్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. మీకు మూవ్ అయితే బాక్సింగ్ తెలుసా? ఇండియన్ ప్లేయర్ కూడా ఉన్నాడు. ఎవ్రీడే బాక్సింగ్ కాంపిటీషన్ అవుతుందంట. సో అది కూడా ఎంటర్టైన్మెంట్ లాగా. సో హోటల్ దగ్గరికి వచ్చేసిన, వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి అన్నీ రూమ్లోనే వదిలేసి కొంచెం క్యాష్ తీసుకొని బయటకు వస్తా. బికాస్ కొన్ని పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయాల్సినవి ఉన్నాయి. సో అవన్నీ నేను వీడియోలో చూపించలేను. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో నేను ఫుకెట్కి వచ్చిన, ఫుకెట్లో రాలేదు. సో ఇది నా ఫుకెట్ ట్రిప్ సెకండ్ పార్ట్. ఈరోజు మనం బిగ్ బుద్ధా దగ్గరికి పోతున్నాం. సో జల్దీ ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసి బయట వెహికల్స్ దొరుకుతున్నాయి, రెంట్కి తీసుకొని పోదాం. A few moments later. ఫస్ట్ ఫ్లోర్లో ఉందన్నమాట మన రూమ్. సో కిందకి పోదాం. టోటల్ 5-6 ఫ్లోర్స్ ఉన్నాయి అనుకుంటా. సో అన్ని బ్లాక్స్లో లిఫ్ట్స్ కూడా ఉన్నాయి. 4-5 బ్లాక్స్ ఉంటాయి. చాలా పెద్దది రిసార్ట్ అయితే. సో మనకి ఇక్కడ ఒక రిలాక్స్ అవ్వడానికి ఒక ప్లేస్ డిజైన్ చేశారు. చాలా బాగా డిజైన్ చేశారు. ఇది పూల్ కాదు, బట్ వాటర్ అట్లా డిజైన్ చేశారు అనమాట. సో ఇవి పూల్ సైడ్ రూమ్స్. ఇవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి. సో బ్యాక్ సైడ్ వ్యూ ఉన్న రూమ్స్ కొంచెం ప్రైస్ తక్కువ ఉంటాయి అన్నమాట. నాకు టోటల్ 5 డేస్కి 21,000 అయింది, 5 డేస్ బుకింగ్కి. సో వచ్చిన తర్వాత వాళ్ళు ఒక 2,000 బాత్స్ డిపాజిట్ కూడా అడిగిర్రు. నేను ఏదో చెప్పి కన్విన్స్ చేసి ఇవ్వలేదు. సో మీరు ఇట్లా కూర్చోడానికి కూడా చాలా ప్లేసెస్ ఉన్నాయి, మంచిగా డిజైన్ చేశారు అనమాట. అది నాకు చాలా నచ్చింది. సో ఇక్కడ మనం కూర్చొని ఫొటోస్ కూడా దిగవచ్చు. నేను లాస్ట్లో దిగిన, అవి మీకు లాస్ట్లో చూపిస్తాను. సో ఇది అనమాట, ఇది పూల్. సేమ్ ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవచ్చు. అక్కడ లోతు ఎక్కువ ఉంటుంది. సో మనం దిగొచ్చు. వీ హ్యావ్ పూల్ బార్. సో అట్లా హాయిగా స్విమ్ చేస్తూ డ్రింక్ చేయాలనుకున్న వాళ్ళు డ్రింక్ కూడా చేయొచ్చు. సో ఇది ఈవినింగ్ ఓపెన్ అవుతుంది. మంచి లైటింగ్స్లా సూపర్ ఉంటుంది పూల్. జిమ్ కూడా ఉంది. సో అదే జిమ్ అనమాట, వెళ్ళి చూసేద్దాం. సో మనం పే చేసే ప్రైస్లోనే ఇవన్నీ ఇంక్లూడెడ్. జిమ్ ఎవ్రీడే మనం జిమ్ చేసుకోవచ్చు, వర్కౌట్ చేసుకోవచ్చు. వెయింగ్ మిషన్ ఉంది, కాయిన్ వేయాలనుకుంటా. ఫుకెటే కానీ ఫుకెట్లో ఏం రాదు ఇక్కడ. సో దిస్ ఈజ్ ద జిమ్. లెట్స్ వర్కౌట్. ఇప్పుడు నేను వర్కౌట్ చేయను, జస్ట్ మీకు చూపించడానికి వచ్చిన. సో చూసేద్దాం. అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, కావాల్సిన అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఇది ఎక్విప్మెంట్ కాదు, ఇది నేను. సో అది గైస్. సో అన్ని ట్రెడ్మిల్స్ కూడా ఉన్నాయి. సో కావాల్సిన ఎక్విప్మెంట్ ప్రతి ఒక్కటి ఉంది. మంచిగా వర్కౌట్ చేసుకోవాలంటే కూడా డైలీ వర్కౌట్ చేసుకొని బయట బీచ్లకు తిరగడానికి వెళ్ళొచ్చు. అండ్ డంబుల్స్ కూడా ఉన్నాయి. వెళ్ళిపోదాం బయటికి. ఆ సైడ్ చూద్దాం రిసార్ట్. సో అది ఎంట్రన్స్. ఈ వేలో మనం మన రూమ్కి వెళ్తాం. చూడండి లైట్స్ కూడా. నైట్ అదిరిపోతుంది వ్యూ ఇదంతా. సో మనకి ఎట్లా బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడెడే. బ్రేక్ఫాస్ట్ చేద్దాం వెళ్ళి. టైం ఎట్లాగో అయ్యిందనమాట. నేను హోటల్స్ చూస్తున్నప్పుడు ఆన్లైన్లో ఈ రిసార్ట్లో గోల్డ్ ఫిష్లు కూడా ఉన్నాయని చూసిన. సో అది నాకు ఈ ఎంట్రన్స్లో, సెకండ్ ఎంట్రన్స్లో ఉందనుకుంటా. ఇదే ఆ పూల్. అదిగో ఇదే పూల్. వీటిని యాక్చువల్గా కాయ్ ఫిష్ అంటారు, KOI. ఇవి ఒకప్పుడు ఆండ్రాయిడ్ లైవ్ వాల్పేపర్లు వచ్చేటివి అనమాట. మస్తు ఉంటుండే, చిన్నగా అనిపించేవి, కానీ ఇవి చాలా పెద్దగా ఉన్నాయి.
నేనైతే ఇండియాలో ఎప్పుడు చూడలేదు ఇవి. అదొకటి ట్రాన్స్పరెంట్ ఫిష్ కూడా కనిపిస్తుంది, మీరు చూస్తున్నారు. మీరు ఇలాంటివి చూడాలంటే రావాలి, మరి దాటాలి బార్డర్. చలో బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోదాం. ఇదంతా హోటలే, ఇదంతా రిసార్టే. అక్కడ నుండి ఇక్కడ వరకు మొత్తం రిసార్టే. మనం లెఫ్ట్ సైడ్ వస్తే టోటల్గా ఇక్కడ మనకి బ్రేక్ఫాస్ట్ చేసే ప్లేస్ ఉంటుంది అనమాట. సో ఇది బ్రేక్ఫాస్ట్ ప్లేస్. సో వెళ్ళి మన రూమ్ నంబర్ చెప్పాలి. రూమ్ నంబర్ E213. సో అట్లా జస్ట్ రూమ్ నెంబర్ చెప్పి వాళ్ళు చెక్ చేసుకొని అలౌ చేస్తారనమాట. సో ఎందుకంటే కొంతమంది వితౌట్ బ్రేక్ఫాస్ట్ కూడా రూమ్స్ బుక్ చేసుకుంటారు కాబట్టి. సో ఇదే ప్లేస్ మొత్తం, ఇది మొత్తం బఫెట్ యూనో. సో మనకు కావాల్సినంత వేసుకొని కావాల్సినన్ని సార్లు తినొచ్చు. టైమింగ్ మాత్రం ఉంటుంది 8 to 11 అనుకుంటా. మార్నింగ్ 8 or 8:30కి స్టార్ట్ చేస్తారు. till 11 వరకు మనకు నచ్చినన్ని సార్లు తినొచ్చు, నచ్చినంత తినొచ్చు. చాలా ఐటమ్స్ ఉంటాయి, మీరు అన్నీ చూడొచ్చు. ఈ రైస్ కూడా ఉంది. సో ఇది ఇండియన్ ఫుడ్. ఇది కూడా పప్పు, పోహా, ఆలు మసాలా. సో ఎవ్రీడే ఈ పూరీస్, రైస్, ఫ్రైడ్ రైస్, బ్రెడ్స్ టోస్ట్ చేసుకోవచ్చు. అమెరికన్ ఫ్రైడ్ రైస్ అంటారు. ఓకే, నిన్న డిఫరెంట్ ఐటమ్ ఉండేది. సో డైలీ డిఫరెంట్ పెడుతున్నారు. ఇది నూడిల్స్, నిన్న వేరే నూడిల్స్ అండి. యాక్చువల్గా నూడిల్సే బట్ వేరే నూడిల్స్ అండి. స్ట్రిప్ ఫ్రైడ్ చికెన్ విత్ బోన్స్ అంట. ఒక చికెన్ కర్రీ అనుకోండి విత్ హాట్ మసాలా సీడ్స్, ఫ్రైడ్ ఎగ్స్. ఇవి బాగుంటాయి అబ్బా. చికెన్, దీస్ ఆర్ సాసేజెస్, చికెన్ సాసేజెస్. ఇది సాసేజెస్ బట్ కర్రీలాగా చేసినట్టున్నాను. నాకు తెలుసు చపాతీలకు బాగుంటుంది అండ్ పూరీస్కి. ఇది టోస్ట్, టీ కాఫీ, బ్రెడ్స్. మీకు అన్ని బ్రెడ్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జామ్స్, చాక్లెట్. ఇది స్వీటెస్ట్ జామ్, స్వీట్ ఇవి బ్రెడ్స్ ఇవన్నీ. ఇది మిల్క్ కావాలంటే కార్న్ఫ్లెక్స్. సో ఇది మన బ్రేక్ఫాస్ట్. నచ్చింది తీసుకొని నచ్చినంత తినవచ్చు. టైం 6:30 నుండి 5:30 వరకు. సో దట్స్ ద బెస్ట్ థింగ్. ఇక్కడ మీకు జ్యూసెస్, పైనాపిల్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్, డ్రింకింగ్ వాటర్, గవా జ్యూస్, ఆరెంజ్ జ్యూస్, లిచీ జ్యూస్, సోసా జ్యూస్. ఇదంతా ప్లేస్. ప్లీజ్ దిష్టి పెట్టకండి. అవును, బ్రేక్ఫాస్ట్ లంచ్ లాగానే చేసిన, ఎందుకంటే డే మొత్తం ఎనర్జీ కావాలి కదా. మందు కూడా సర్వ్ చేస్తున్నారు విత్ సమ్ జ్యూసెస్, యాపిల్ జ్యూస్ అలాంటి వాటి. బట్ ఇది 12 PM to 4 PM. ఇటాలియన్స్ కూడా. Few moments later. సో ఇదే అనమాట నేను చెప్పింది. ఫర్ రెంట్ అని రాసింది కదా. సో మనం తీసుకోబోయే మన రథం ఇదే అనమాట, మన వాహనం. సో ఇది 150cc. సో 350 బాత్స్ 24 hours కంట. వాడు పాస్పోర్ట్ కూడా తీసుకుంటుండు. 350 ప్లస్ పాస్పోర్ట్. పాస్పోర్ట్ ఇవ్వకపోతే 1000 సెక్యూరిటీ డిపాజిట్ ఇవ్వాలంట. సో హోటల్ పక్కనే ఉంది కాబట్టి నేను పాస్పోర్ట్ ఇచ్చేసిన. లెట్స్ గో.
రోడ్స్ అయితే బాగున్నాయి గాయస్, బండి కండిషన్ కూడా. ఇవన్నీ స్పోర్ట్స్ మోడల్స్ మన దగ్గర దొరుకుతాయి కదా ఇండియాలో, స్కూటీస్. దాంట్లో హై ఎండ్ మోడల్స్ ఉంటాయి కదా స్పోర్ట్స్ మోడల్స్ అని, సేమ్ ఇవే మొత్తం. వీళ్ళ దగ్గర స్టార్టింగ్ నుంచే 150cc నుంచి స్టార్ట్ ఉన్నాయి అనమాట. మొత్తం అన్నీ మీకు ఇవి స్కూటీసే కనిపిస్తాయి ఇక్కడ. అక్కడక్కడ ఒక 2 బైక్స్ అట్లా కనిపిస్తాయి, చాలా తక్కువ. మొత్తం అందరు స్కూటీసే వాడతారు. ఇందులో రకరకాల వేరియంట్స్ చాలా ఉన్నాయి అనమాట. అవి మనం చూడలేము ఇండియాలో అన్నీ మనం. గాయ్స్ ఈ రోడ్స్ కూడా మంచిగా వంకర తింకరగా మంచిగా రైడింగ్ చేయడానికి బాగా ఇంట్రెస్టింగ్ ఉంది. ఎవరైనా బైక్ రైడర్స్ ఉంటే ఈ రోడ్ రైడింగ్స్ కోసమైనా ఫూకెట్కి రావచ్చు. నిజంగా సూపర్ ఉంది. నేను ఇంకా ఒక హ్యాండ్తో నడిపించుకుంటా, ఇంకో హ్యాండ్తో ఫోన్ పట్టుకున్నాను కాబట్టి ఎక్కువ స్పీడ్లో పోతలేను. బట్ పోతా, అప్పుడు నేను వీడియో తీయలేను అంతే. నేను ఇంకోటి నోటీస్ చేసిన, ఇక్కడ ఒక్కడు కూడా హారన్ కొడతలేడు, ఒక్క హారన్ వినిపిస్తలేదు. ట్రాఫిక్ ఉన్నా ట్రాఫిక్ లేకపోయినా ఎవడైనా అడ్డం వచ్చినా వెయిట్ చేస్తున్నారు తప్ప హారన్ కొడతలేరు. మన ఇండియాలో మనకు బాగా అలవాటు కదా హారన్లు కొట్టడం, లెఫ్ట్ నుంచి రైట్ నుంచి ఎవరైనా వస్తారని. అసలు 2-3 సార్లు నేనే కొట్టేసరికి ఆలీ లేదో విచిత్రంగా చూసేసరికి నాకే ఎట్లనో అనిపించేసింది, ఏదో తప్పు చేసేసిన ఫీలింగ్ వచ్చింది. ఇంత ట్రాఫిక్లో కూడా, ఇంత ట్రాఫిక్ ఉన్నా కూడా హారన్ సౌండ్ మాత్రం వినిపిస్తలే. ఇగో వాడు వచ్చిండు, వెయిట్ చేస్తాడు లెఫ్ట్ సైడ్లో, హారన్ మాత్రం కొట్టాడు. నాకు అది చాలా చాలా నచ్చింది సీరియస్లీ. సో దగ్గరకు వచ్చేసినాం ఆల్మోస్ట్. ఆ కొండనే మనం ఎక్కాల్సింది. అదిగో అల్లదిగో శ్రీ బుద్ధుడి వాసము. మంచి వ్యూ కనిపిస్తుంది ఆయన ఏడ, అదిరిపోయింది కదా. పైన ఇంకా చాలా బాగుంటుందంట చెప్తున్నారు వీళ్ళు. సో ఎట్లా కొండనే ఎక్కుతున్నాం, పైనుంచి చూద్దాం. అదిగో ఆ ముందు అది ఎలిఫెంటే. ఆహా మంచి షార్లు ఉన్నట్టుంది. తిప్పును చాలా ఉన్నాయి. రైట్ సైడ్లో కూడా ఒక ఎలిఫెంట్ ఉంది, ముందు కూడా ఉంటాయంట ఇట్లనే చాలా. మనం రేపు మనది ప్లాన్ ఎలిఫెంట్స్ దగ్గరికి, ఈరోజు జస్ట్ చూసి వెళ్ళిపోతాం. ఇక్కడ కూడా ఉన్నాయి ఎలిఫెంట్స్. ఆ బ్యాక్ సైడ్ పెద్దది ఉంది చూడండి. వీటిపైన కూర్చొని తిరగవచ్చు అనమాట యాక్చువల్గా, అంటే రైడ్ ఇంత ఛార్జ్ చేస్తారేమో. సో ఇప్పుడు బుద్ధుడి దగ్గర కాబట్టి నేనేం ఆగట్లేను, పోతున్నా. రేపు ఇదంతా ఎలిఫెంట్స్ దగ్గరికి రేపు పోదాం మనం. కానీ సో మీరు బిగ్ బుద్ధా దగ్గరికి పోతుంటే ఆన్ ది వేలా ఇట్లా మీకు ఈ కొండల మీద మొత్తం ఎలిఫెంట్స్ కనిపిస్తాయి. వీళ్ళు మొత్తం ఇక్కడ పెంచుతున్నట్టున్నారు. ఇగో సిగ్నల్ ఏం లేదు కానీ ఆగాల్సి వచ్చింది. ఫైనలీ వచ్చేసినాం. తిరిగిపోయింది కదా వ్యూ. సో ఈడ చరిత్ర రాసిరు, మన అశోకుడి గురించి కూడా రాసిరు. మన చరిత్ర ఈయనే ఉందబ్బా, చూడండి అబ్బా, చూసి నేర్చుకోండి. మన 3 సింహాల బొమ్మ కూడా ఉంది. వీళ్ళు మనకు మస్తు రెస్పెక్ట్ ఇస్తారు అబ్బా. సో ఈడ వీళ్ళు మిడ్డీలు చెడ్డీలు వద్దు, ఇది పవిత్రమైన ప్లేస్, సో మీరు అట్లా వేసుకోవద్దు అని వాళ్ళకి ఆ స్కార్ఫ్ లాంటిది చుడుతున్నారు అనమాట. సో ఇది మీరు వేసుకొని పోవాలి ఆడికి పైకి, లేకపోతే పోవద్దు అని. సో ఇదే ద బిగ్ బుద్ధా, వైట్ స్టోన్, బాగుంది. సో ఇట్లా స్టెప్స్ ఎక్కి పైకి పోవాలన్నమాట. మనం ఒకసారి వ్యూ చూసేద్దాం. అబ్బా సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, just looking like wow. చలో పైకి పోదాం.
సో అగరబత్తులు పెడుతున్నారు అనుకుంటా, అదే అగరబత్తి పెట్టి మొక్కుతున్నారు. సో చూద్దాం ఎట్లా చేస్తారో, మనం కూడా చేద్దాం. ఓకే, సో అట్లా అగరబత్తులు పెట్టి దేవుడి వైపు చూసి మొక్కుకోవాలన్నమాట. సో పోదాం, మనం కూడా వెళ్దాం. సో అదనమాట, నా పూజ కంప్లీట్ అయిపోయింది. దీని చుట్టూ ఒక రౌండ్ వేద్దాం, ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇవి మీకు ఐడియా ఉంటే కామెంట్ చేయండి. ఇందులో రామ్ లక్ష్మణ్ అని అయితే తెలుసు నాకు, బట్ ఏది ఎవరని తెలియదు. ముందు ఇంకా చాలా స్టాచ్యూస్ ఉన్నట్టున్నాయి, చూద్దాం అవన్నీ. ఇక్కడ నుంచి కూడా వ్యూ అదిరిపోయింది కదా. బా, ఆ లాంగ్లో చూడండి, అక్కడ ఉంది ఐలాండ్ ఎండింగ్ అది, అక్కడికి ఐలాండ్ ఎండ్ అయిపోతుంది ఇది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ ఉన్నాయి స్టాచ్యూస్ అన్నీ. మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే పాజ్ చేసుకొని చూడండి. సో ఇది అదిరిపోయింది కదా. డ్రాగన్ ఫేసెస్ ఆ స్నేక్స్ అర్థమవుతలేదు అవి. సో ప్రతి స్టాచ్యూ ముందు ఒక బౌల్ ఉంది, అట్లా మీరు డొనేషన్ చేయాలంటే చేసుకోవచ్చు. అట్లా మేబీ వీళ్ళందరూ బౌద్ధ గురువులు అనుకుంటా. సో ఎంతైనా ఏమున్నా ఈ స్టాచ్యూస్లలో మీరు కొన్ని చూస్తూ ఉంటే మన హిందూ కల్చర్ కనిపిస్తూనే ఉంటుంది. అక్కడ బెల్స్ కూడా ఉన్నాయి చూడండి. సో ఎంతైనా హిందూయిజం నుంచే కదా ఈ బౌద్ధిజం, జైనిజం అయినా వచ్చినాయి. సో అది ద బిగినింగ్ నుంచి ఉన్నది, అందుకే సనాతన్ ధర్మం అంటారు. సనాతన్ అంటే ఆరంభం అంతము లేనిది అని అర్థం. సో అదనమాట. అబ్బా, ఇది అదిరిపోయింది. అవి స్నేక్స్ హెడ్స్ కావు, డ్రాగన్ హెడ్స్. కొంచెం డిఫరెంట్ అవుతుంటుంది అట్లా. గరుడ అదిరిపోయింది, సూపర్ ఉంది. వావ్, 3 heads ఎలిఫెంట్, ఆసమ్. దీని నుంచి పక్కకు వస్తే వ్యూ పాయింట్, అక్కడికి ఐలాండ్ ఎండ్ అయిపోతుంది. ఆ తర్వాత మొత్తం ఇంకా ఓషన్ అది. సో కరెక్ట్ ప్లేస్లో పెట్టారు బుద్ధుడిని. ఇక్కడ మీకు బుద్ధం శరణం గచ్చామి అని మ్యూజిక్ వినిపిస్తుంది అండి. సో కిందికి వెళ్ళిపోయే దారిలో ఇక్కడ ఇంకో దేవి స్టాచ్యూ ఉంది. సో ఇది ద మదర్ ఆఫ్ ఎర్త్. సో దట్స్ ఇట్ గాయ్స్, ఇది ద బిగ్ బుద్ధ. సో మనం రేపు ఎలిఫెంట్స్ దగ్గరికి, టైగర్స్ దగ్గరికి పోతున్నాం. సో రేపటి వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, గుడ్ బై. హాయ్, హలో, నమస్తే, స్వాగతం, సుస్వాగతం. సో ఈరోజు మనం ఎలిఫెంట్స్ అండ్ టైగర్స్ దగ్గర పోతున్నాం. ఫస్ట్ ఎలిఫెంట్ శాంక్చునరీకి పోతున్నాం అనమాట. ఆన్ ది వే హోటల్ నుంచి ఒక 12 kilometers ఉంది ఎలిఫెంట్ శాంక్చునరీ. ఫస్ట్ అక్కడికి, ఆ తర్వాత టైగర్ పార్క్కి. వాట్ సువాన్ క్రికెట్. సో ఆన్ ది వేలో ఇది కనిపించింది, ఏదో టెంపుల్లా ఉందని చెప్పేసి లోపలికి వచ్చేసినాం. చూద్దాం, బాగుంది. సో డ్రాగన్స్, మొత్తం డ్రాగన్స్ కనిపిస్తున్నాయి చైనా లాగా. సో లోపలికి పోయి చూద్దామని చెప్పేసి వచ్చేసిన అనమాట. మొత్తం ఒక రౌండ్ వేసి ఎట్లుందో చూద్దాం.
అది నాకు ఇంద్రుడిలాగా అనిపిస్తున్నాడు. వైట్ ఎలిఫెంట్స్ ఉన్నాయి చూడండి. సో అదే అనమాట, మనము ఈ వరల్డ్లో ఎక్కడికి వెళ్ళినా హిందుత్వం, హిందూ దేవుళ్ళు మిక్స్ అయ్యి ఏదో ఒకటి ఉంటుంది అనమాట హిస్టరీలో. సో నాకు ఈ డ్రాగన్స్ కూడా ఏమనిపిస్తుంది అంటే ఇవి యాక్చువల్గా స్నేక్స్, అది కొంచెం ఫ్యాన్సీగా తయారై డ్రాగన్స్ అయినా అనిపిస్తుంది. మనం ఇక్కడికి మళ్ళీ రిటర్న్లో వద్దాం. ఈవినింగ్ కొంచెం జాతరలాగా అవుతుందంట ఇక్కడ. సో రిటర్న్లో వద్దాం. A few moments వచ్చేసినాం later. ఎలిఫెంట్ శాంక్చునరీకి. సో టికెట్ 2000 బాత్స్ అంట 4 యాక్టివిటీస్కి. నేను త్రీ సెలెక్ట్ చేసుకొని కొంచెం బేరం ఆడి 1300కి ఫైనల్ చేసిన. సో 4 యాక్టివిటీస్ ఏంటి అంటే బాతింగ్, షవరింగ్, ఫోటోషూట్ అండ్ రైడింగ్ నాకు వద్దనుకున్నా, ఎందుకంటే నేను ఇండియాలో ఆల్రెడీ చేసిన కాబట్టి. సో మిగతా 3 తీసుకొని కొంచెం బేరం ఆడిన అనమాట. పిల్లలు మంచి ఎంజాయ్ చేస్తున్నారు. అది అయిపోయాక నెక్స్ట్ మనమే పోదాం. సో అది ఫ్రెండ్స్, మొత్తం 3 యాక్టివిటీస్ అయిపోయినాయి. నేను మస్తు ఎంజాయ్ చేసిన సీరియస్లీ. కొన్ని ఫొటోస్ మీకోసం చూడండి. A few moments later. సో టైగర్ కింగ్డమ్ కూడా దీని పక్కనే అనమాట. సో దగ్గర అని చెప్పేసి వచ్చేసిన, కానీ ఇది కొంచెం ఓల్డ్గా అనిపిస్తుంది. టైగర్ పార్క్ అని చెప్పి కొత్తగా ఓపెన్ అయిందంట, అక్కడికి పోతున్నాం మనం ఇక్కడ నుంచి. సో వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఈవినింగ్ జాతరలా ఉంటుంది అన్న కదా, జాతర మొత్తం స్టార్ట్ అయిపోయింది ఇక్కడ గట్టిగా. సో అన్నీ స్టాల్స్ పెట్టిర్రు అనమాట. మన కోటి మార్కెట్లో దొరికినట్టు అన్నీ ఉన్నాయి ఇక్కడ. కీ చైన్స్, బ్యాగ్స్, స్కార్ఫ్స్, ఇట్లా మీరు అన్నీ కొనుక్కోవచ్చు కొంచెం చీప్ ప్రైస్లో బయట షాప్స్ కంటే. ఏదో అనుకుంటూ పోయినాడు మనోడు పోండిగా. సో వచ్చేసినాం ఫ్రెండ్స్ టైగర్ పార్క్కి. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏం లేదు, అది కొంచెం పాతగా ఉంది, ఇది కొంచెం కొత్తది. అండ్ రేట్స్ కూడా సేమే. ఒక టైగర్తో ఇంటరాక్షన్కి 1000 బాత్స్, అండ్ చిన్న దానికి తక్కువ రేటు, పెద్దవాటికి ఎక్కువ రేట్ లాగా. నేను బిగ్ టైగర్ ఒక్కటే తీసుకున్నా 1000 బాత్. దీనికి ఏమైంది, గడ్డి తింటుంది. హే రామ్ హరిరామ్ ఏ క్యా హువా? టైగర్స్ అయితే చాలానే ఉన్నాయి ఇక్కడ, అన్ని కేజెస్లో పెట్టి. అది మనం వచ్చేసినాం లోపలికి, కేజ్ లోపలికి. చలో మన అడ్వెంచర్ స్టార్ట్. ఇంకా అసలు ఇక్కడికి రావడానికి మెయిన్ రీజనే ఇది, టైగర్స్ని పట్టుకోవాలి, ముట్టుకోవాలి, ఫొటోస్ దిగాలి అని. అయితే ట్రైనర్ చెప్తున్నాడు అనమాట, టైగర్కి ఫ్రంట్ సైడ్ అసలు రావద్దంట, ఓన్లీ బ్యాక్ సైడే టచ్ చేయాలంట, బ్యాక్ సైడే ఉండాలంట, దానికి కనిపించొద్దంట మనము. సో ముంగటుండి మనోడు హ్యాండిల్ చేస్తున్నాడు, ఫొటోస్ వీడియోస్ తనే తీస్తాడు.
సో ఏం చెప్తున్నాడు అంటే, నేను నీకు ఫొటోస్ వీడియోస్ తీస్తున్నా కదా, నువ్వు ఫ్రంట్కి రాకు, బై ఛాన్స్ నువ్వు ఫ్రంట్కి వస్తే నేను నిన్ను కాపాడలేను, మళ్ళీ నన్ను అనొద్దు అని చెప్తున్నాడు మనోడు. ఇంకా అనడానికి నేను ఎక్కడ బతుకుంటారా బాబు అనుకున్నాను నేను లోపల. సెకండ్ వన్ నేనమ్మా అప్పటి వరకు ఏమనిపించలేదు, కానీ అది నోరు తెరిచింది చూడండి, గూస్ పింపుల్సే మొత్తం నాకు. ఇంకా ఈజీగా నా హెడ్ మొత్తం దాని నోట్లో పడుతుంది, దాని ఒక్క పంజాన 2 చేతులు కూడా సరిపోవు, అదంతా ఒక్క దెబ్బకి అట్లా ఫీల్ అయిపోయినా అనమాట. అది నోరు తెరవంగానే డేంజరస్. దట్స్ ఇట్ గైస్. చలో టైగర్తో దిగిన ఫొటోస్ చూడండి కొన్ని. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు మనం ఫిఫీ ఐలాండ్ పోతున్నాం. నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను అనమాట. సో విందాం. I don't bite you. I would like to say good morning. గుడ్ మార్నింగ్. Everybody, good morning. సవారికా. Hi, somebody you did answer to me. Somebody you answer to me. Everybody, because today is your holiday today, so let's make today to be happy day. First of all, you should answer all together and louder than me. Okay, one more time. Good morning. Good morning. I love you. PP Island is 1 in 10 of most beautiful in the world. But it's not number 10, it's number 6, everybody. Green and blue and diamond. సో ఫిఫీ ఐలాండ్ వరల్డ్లో టాప్ 10 బెస్ట్ బ్యూటిఫుల్ లొకేషన్స్లో టాప్ 6 అంట. సో గాయస్, మనం ఫిఫీ ఐలాండ్కి క్రూజ్ షిప్లో వెళ్తున్నాం. 1800 బాత్స్ పడ్డది. ఫిఫీ ఐలాండ్కి 1 డే ట్రిప్ ఉంటుంది ఫూకెట్ నుంచి. మార్నింగ్ వెళ్తే ఆ సైట్ సీయింగ్ అవన్నీ అయిపోయి ఈవినింగ్ రిటర్న్ వస్తాం. జస్ట్ ఇక్కడ నుంచి ఆ ఐలాండ్స్కి వెళ్ళడానికి షిప్లో 3 hours పడుతుందంట. సో బాగుంది షిప్ అయితే, 3 floors ఉన్నాయి. సో ఆ కింద ఒక ఫ్లోర్, అది డిఫరెంట్ ప్రైస్, ఇది డిఫరెంట్ ప్రైస్. ఆ ముందున్నది ఒక డిఫరెంట్ ప్రైస్. అది ఫ్రంట్ వ్యూ ఉంటుంది కాబట్టి అది ఇంకెక్కువ అంట. సో నేను తీసుకున్నది 800 బాత్స్, అది 2500 బాత్స్. స్టార్ట్ అయిపోయింది షిప్. My name is very easy to remember. My name is Soda. Soda. S-O-D-A. Okay? Soda we did today. But today, if you want to call me, not call me Coca-Cola. Soda we did today. So after this year, we're gonna open for you to go outside to enjoy the picture. But when you go out, when you go up, let's take care of yourself. Okay? Thank you for your attention. Thank you. Thank you. So after this, సవారి. నా పేరు సోడా, కోకోకోలా అని పిలవద్దని చెప్తున్నాను. షీజ్ అ లేడీ బాయ్. మీకు థాయిలాండ్లో ఇట్లా చాలా కనిపిస్తుంది. తిరిగిపోయింది కదా. చలో టాప్కి పోదాం. బాబా తిరిగిపోయింది. ఇప్పుడు నడి సముద్రంలో ఫస్ట్ టైం రావడం అసలు ఒక రేంజ్లో ఉంది. చుట్టూ అక్కడక్కడక్కడక్కడ చిన్న ఐలాండ్స్ కనిపిస్తున్నాయి అంతే. మిడిల్లో షిప్ పోతుంది. అబ్బా, ఈ ఎక్స్పీరియన్స్ మీరు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అవ్వాలి. చుట్టూ మొత్తం సముద్రమే. ఇంకా అక్కడికి ఎక్కడికో పోవాలి మనం, అది దాటి పోవాలి. అవి స్పీడ్ బోట్స్, అందులో తొందరగా వెళ్ళిపోతాం యాక్చువల్గా. కానీ నేను అది ఆల్రెడీ గోవాలో ఉన్నప్పుడే ఎక్కేసిన. సో ఇది కొత్తగా ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పేసి ఈసారి ఇది చూస్ చేసుకున్నాను అనమాట.
దానికి దీనికి నన్ను డిఫరెన్స్ అడిగితే నేనేం చెప్తా అంటే స్పీడ్ బోట్లో స్పీడ్గా వెళ్ళిపోతాం, వ్యూ అంతా చూడలేం. ఈ బోట్లో ప్రశాంతంగా ఫ్రీగా వ్యూ ఎంజాయ్ చేయగలుగుతున్నాం, అది డిఫరెన్స్. సో వచ్చేసినాం, ఇవే అనమాట ఫీఫీ ఐలాండ్ మౌంటైన్స్. ఫీఫీ ఐలాండ్ లోపలికి వస్తే లోపల నుంచి ఇంకో బీచ్ ఉంది, సూపర్ ఉంది. నా పోరో నీళ్ళల్లో ఆడుకుంటుండు. రే మీ అమ్మ నాన్న నేర్రా. ఏందివి ట్రాన్స్పరెంట్ ఫిష్లా? నేను ఎప్పుడు చూడలే. ఇదేందో, ఇది కూడా ఏదో ట్రాన్స్పరెంట్గా ఉంది. ఏమేమో కనిపిస్తున్నాయి, ఎప్పుడు చూడలేను నేను ఇట్లాంటివి. సో దట్స్ ఇట్ గైస్, మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. గోల్డ్ ఫిష్ అది, అబ్బా బాబా ఎట్లా తింటారా బాబు ఇవే. హాయ్ హలో నమస్తే, ఇది నా లాస్ట్ డే అనమాట ఫుకెట్లో. సో షాపింగ్కి వచ్చిన డిమార్ట్ లాంటిది ఇది, ఏం ఫుడ్స్ ఉంటాయో చూద్దామని. సో ఇవి సాసేజెస్ అనమాట, నాకు తెలియదు ఇట్లా ప్యాకెట్స్లో వస్తాయని, ఇవి ప్రిపేర్ చేస్తారేమో అనుకున్నా. సో ఏమున్నాయో చూద్దాం. అబ్బా బాబా సీ ఫుడ్స్ ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ, మీకు చూపిస్తాం మొత్తం సీ ఫుడే. ఫిష్, గోల్డ్ ఫిష్ అది. హే ఏంది ఇవి ఆక్టోపస్, చిన్న చిన్న ఆక్టోపసెస్. అబ్బా బాబా ఎట్లా తింటారా బాబు ఇవి. దాని కళ్ళవి. ఇది కూడా ఆక్టోపసే అనుకుంటా, నాకు తెలియదు, కానీ ఏదో ఒక సీ క్రీచర్. ఇదేందో నాకైతే పేరు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇవన్నీ తింటారా బాబు మీరు అనిపిస్తుంది నాకు, కానీ తింటారు. ఇదేదో ఫిష్ పీస్ లాగా ఉంది. 1790 బాత్స్ అంట, అంటే ఆల్మోస్ట్ 4000 పైననే ఇండియన్ రూపీస్లో. వీటన్నిటి రేట్స్ ఉన్నాయి. చూస్తే తినాలనిపిస్తుంది కానీ చిన్న పిల్లలు అనిపిస్తుంది. అదేందో అమ్మో వీడు స్టిక్స్ పెట్టిండు, ఇదంతా బార్బిక్యూ ఏమో, బాగుంది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది కూల్ డ్రింక్స్ థాయిలాండ్ సవాదిఖా. ఇది ఎంత అంటే 70 బాత్స్ అంట, 70 బాత్స్. ముందు బాబులం మేము, మందు బాబులం, ముందు కొడితే మాకు మేమే మహారాజులం.
సో అదనమాట, ఆల్ కంట్రీస్ నుంచి ఆల్కహాల్ ఉంది ఇక్కడ. వియత్నాం, ఇండియన్, ఆల్మోస్ట్ ఏషియా అనుకుంటా నాకు తెలిసి. ఆల్ ఏషియన్ బ్రాండ్స్ ఉన్నాయి ఇక్కడ. వర్త్ మొత్తం అందుబాటులే. సో అట్లా ఈవినింగ్ బయటికి వస్తే ఇట్లా లైవ్ సింగింగ్ అనిపించింది. అడిగితే ఈరోజు పాథోంగ్ బీచ్లో మంచి ఈవెంట్ ఉందంట, అక్కడికి పోతున్నాం. సో ఆన్ ది వేలో ఓపెన్ బార్స్ ఇట్లున్నాయి అనమాట. యూ కెన్ బై డ్రింక్స్ అండ్ బై దెమ్ ఆల్సో. అది సో వీళ్ళందరూ అట్లనే. సో ఈ బీచ్లో కూడా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట, స్ట్రీట్ మొత్తం. ఆ మార్ట్లో చూసినాం కదా, సో అట్లనే అది హోల్సేల్ అయితే వీళ్ళు ఫ్రై చేసి తినడానికి ఇస్తారనమాట. మీరు అది కొనుక్కుంటే మీకు ఇట్లా ఫ్రై చేసి ప్రిపేర్ చేసి యాజ్ అ ఫుడ్ తినడానికి మీకు ఇస్తారు. సో అట్లా అనమాట. చాలా ఉన్నాయి, చూద్దాం, చూసుకుంటూ పోదాం. మసాలాలు వేసి రెడీగా పెట్టారు, మీకు కావాలంటే వేడిగా ఫ్రై చేసి ఇస్తారు అంతే. ఆక్టోపస్ హ్యాండ్స్ పెద్దది ఉన్నట్టుంది, లెగ్స్ అంటారు అనుకుంటా, హ్యాండ్స్ కాదు, ఏదో ఒకటి బా. ఇవేదో షెల్స్లో ఉన్నాయి, నాకు తెలియదు, నన్ను చూస్తుంది అది. చలో ముందుకు చూద్దాం. పిగ్ హెడ్, స్కిన్, ఏ ఫేవరెట్ ఐటమ్స్ వచ్చేసినాయి. మీకు పురుగులు కావాలండి, పురుగులు, టేళ్ళు, పురుగులు. ఇవి పురుగులు ఏం పురుగులో మాకు తెలియదు, మీకు తెలిసే కామెంట్లో కామెంట్ చేయండి, వీటి పేరు ఏంటి. ఇవైతే తేళ్ళు నాకు తెలుసు, ఆ పక్కన ఏదో పురుగు ఉంది, అదేందో. అమ్మో 500 బాత్స్ అంట, రేట్లు బాగానే ఉన్నాయి. 20 బాత్స్. చెటాకేమో, చెటాక్ 20 బాత్స్ అనుకుంటా, ఇది 40 బాత్స్. ఏం పురుగులో తెలియదు. ఇవైతే కాక్రోచెస్, జిల్లా పురుగులు. ఇదిగో జిల్లా పురుగులు, 20 బాత్స్ చీప్. మీకేమైనా కావాలా? ఇవి కుకున్స్ అనుకుంటా, అవే బొంత పురుగులు బటర్ఫ్లైగా ట్రాన్స్ఫార్మ్ అయ్యే ప్రాసెస్లో ఉంటాయి అవి. వాటిని కూడా తీసుకొచ్చేసారు. స్మెల్ చూసి వచ్చిన అసలు యాక్చువల్గా ఇంత మంచి స్మెల్ వస్తుంది ఏదో ఫ్రై చేసినట్టు అని అంటే, వచ్చి చూస్తే పురుగులు ఇవన్నీ. మీకు కావాలంటే వెంటనే ఫ్లైట్ ఎక్కే రావాలి, వచ్చేసేయండి. సో అట్లా పాతోంగ్ అని చెప్పేసి స్క్రీన్స్ లాగా పెట్టిరనమాట, బాగున్నాయి అవి. డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తున్నాయి. లోపల బీచ్ లోపల లైవ్ సింగింగ్ నడుస్తున్నట్టుంది, మంచి మ్యూజిక్ వినిపిస్తుంది. పోయి చూద్దాం. పూరోడు మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు, డ్యాన్స్ చేస్తున్నాడు. వాడే కాదు, బీచ్లో అందరూ మంచిగా చిల్ అవుతారు, డ్యాన్స్ చేసుకుంటా ఊగిపోతూ సాంగ్ని ఎంజాయ్ చేస్తారు. ట్రిప్ అయిపోయింది, ఇంకా రేపు ఇండియాకి వచ్చేస్తున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మనం నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ జర్నీలో కలుద్దాం. అంటిల్ దెన్ వాచ్ మై అదర్ వీడియోస్. గుడ్ బై, గుడ్ నైట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.